రియా తొందరగా లెగు, అసలే ఇవాళ కాలేజీ మొదటి రోజు అని రియాని లేపుతుంది రవళి. అవునమ్మా, నేను మర్చిపోయాను, గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పి రెడీ అవటానికి వెళ్తుంది. త్వరగా రెడీ అయి, అమ్మా నాకు టిఫన్ పెట్టు, నేను తొందరగా వెళ్ళాలి అని టిఫన్ తినేసి వెళ్తుంది రియా. అప్పటికి తను ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోతుంది. ఏమి చెయ్యాలో తెలియక అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా లాభం లేదు అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఏమీ అనకుండా కొత్తలో ఇలాగే ఉంటుంది అని సర్ది చెప్పి రియా వాళ్ళ నాన్న శేఖర్కి ఫోను చేస్తుంది రవళి. జరిగిందంతా చెప్పి, నాకేమీ తోచటం లేదు, మన అమ్మాయి పరిస్థితి ఏంటి అని రవళి కూడా ఏడుస్తోంది. సరే ఏడవకు, నేను సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు శేఖర్. ఏవండి, మన అమ్మాయి గురించి మాట్లాడతాను అన్నారు కదండీ, నాకు చాలా భయంగా ఉంది. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. రియాకి కాలేజీ అలవాటు పడేవరకు నేనే వెళ్ళి తనని డ్రాపింగ్ అండ్ పికప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటావ్? ఇది చాలా మంచి ఆలోచన అనుకున్నదే స్టార్ట్ చేశారు శేఖర్. రియాకి కాలేజీలో ఫ్రెండ్స్ దొరికే వరకు వెళ్లారు. తర్వాత ఆపేశారు. తనకి బాగా అలవాటు అయిపోవటంతో తను కూడా హ్యాపీగా కాలేజీకి వెళ్తుంది. రియా విషయానికి వస్తే గోధుమ రంగు చిన్న కళ్ళుతో మొహం కళగా ఉంటుంది. మరి ముఖ్యంగా తన పెదవుల దగ్గర ఉండే పుట్టుమచ్చ ఇట్టే ఆకట్టుకుంటుంది. అందరితో కలిసిపోయే స్వభావం తనది. ఎవరైనా సహాయం కోసం వస్తే లేదు అనకుండా చేస్తుంది. తను జూనియర్ కాబట్టి సీనియర్స్ ర్యాగింగ్కి దొరకకుండా తప్పించుకుంటూ ఉంది. కాని తనకి సీనియర్స్ చేతిలో ర్యాగింగ్ తప్పలేదు. ఒకరోజు వాటర్ తీసుకొద్దామని వెళ్తుంటే తనని తన ఫ్రెండ్ సుధాని ఆపారు సీనియర్స్. అందులో హరీష్ అనేవాడు రియా దగ్గరికి వచ్చి, నీ పేరేంటి అన్నాడు. నా పేరు రియా సర్, ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యావ్? ఈసీఈ సర్ అని చెప్తుండగా అటువైపుగా సర్ వెళ్లటం గమనించిన హరీష్ తన బ్యాచ్ ఎక్కడనుంచి వెళ్ళిపోయారు. హమ్మయ్యా, ఈ రోజుకి తప్పించుకున్నాం అని ఆనందంగా వెళ్ళిపోయారు. ఆ తరువాత రోజు ఆ హరీష్ బ్యాచ్ మళ్లీ వచ్చారు. మీ ఇల్లు ఎక్కడా అని అడిగారు. మేముండే చోట అని హరీష్కి కౌంటర్ వేసింది రియా. హరీష్ వాళ్ల ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి నవ్వటంతో హరీష్కి చిర్రెత్తుకొచ్చింది. సీనియర్స్కే కౌంటర్ వేసే అంత దానివి అయ్యవా అని కోపంగా తన వంక చూస్తాడు రియా. కి భయంతో ఏడుపొచ్చేస్తుంది. కాని తనని తను కంట్రోల్ చేసుకొని ధైర్యంగా ఉన్నట్టు సైలెంట్గా ఉంటుంది. ఈలోపు లంచ్ బ్రేక్ అయిపోయింది. ఎవరి క్లాస్కి వాళ్లు వెళ్ళిపోండి అన్న హెచ్చరికతో అందరూ వెళ్ళిపోతారు. హమ్మయ్యా అనుకుని రియా కూడా క్లాస్కి వెళ్తుంది. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు బస్టాండ్లో చాలాసేపు నుంచొని రియా దూరం నుంచి ఎవరో తన వైపు రావటం గమనించింది. తన దగ్గరికి కాదేమో అనుకుని మళ్లీ బస్సు కోసం బస్టాండ్లో ఉండే స్క్రీన్ని చూస్తుంది. ఇంతలో భూ అనే చప్పుడుతో అదిరిపడి పక్కకు చూసింది. పక్కనే రియా వాళ్ల బావ సంజు ఉన్నాడు. తనని చూడగానే, నువ్వేంటి ఇక్కడ చెప్పపెట్టకుండా వచ్చావ్? ఏంటి సంగతి? ఎవరినైనా లైన్లో పెట్టుకున్నావా? ఏంటి సంగతి అని అడుగుతుంది. ఇప్పుడు నా మొహానికి లవరొక్కటే తక్కువ. నీకు ఎప్పుడు నా లవర్ గురించే ఆలోచన. పోవే పొట్టి. నేను కూడా నా లవర్ గురించి నీలాగా ఆలోచించలేదు. అయినా నీకోసం అంత దూరం నుంచి వస్తే నన్ను బావున్నావా అని పలకరించడం మానేసి ఏంటి నీ గోలా? అవును, నేను ఏమి మాట్లాడినా నీకు గోలలాగానే ఉంటది కదా. నిజం చెప్పు బావా, నేనేమీ అనుకోను. అత్తయ్య వాళ్లతో కూడా చెప్పను. నిజం బావా, ప్రామిస్ అని తలమీద చేయి పెట్టి కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా సంజువి చూస్తుంది. సంజు తనని అలా చూస్తూ ఉండిపోతాడు. తన మొహమ్మీద చిటికివేసి, ఏమైంది బావా, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? నేను ప్రామిస్ కూడా చేశాను కదా. చెప్పు బావా ప్లీజ్. నిజంగా నాకు లవర్ లేదే బాబూ, చెప్తే నమ్మవేంటి? వామ్మో, మా అత్తయ్య మావయ్య ఎలా భరిస్తున్నారే నిన్ను. పాపం నిన్ను భరించే మా అత్తయ్య అంత సన్నగా అయిపోయింది. ఏంటి నన్ను భరించాలా? అన్ని మాటలంటావా నన్ను అని సంజు చెవి మెల్లిపెట్టిద్ది. అబ్బా రాక్షసి, వదిలివే, నొప్పిగా ఉంది. నేను వదలను, నాకు సారీ చెప్పేవరకు వదలను. సరేనమ్మా మహాతల్లి, నీకు నీ నోటికి పెద్ద సారీ, సరేనా? ఇప్పుడైనా వదిలివే, నొప్పిగా ఉంది. గుడ్ బై, ఇప్పుడు వదిలేస్తా. సరే పద, ఇంటికెళ్దాం. అత్తయ్య నిన్ను తీసుకురమ్మని నన్ను పంపింది. నేను మీ కాలేజ్ దగ్గర చూశాను. నువ్వు కనిపించలేదు, ఇక్కడుంటావేమో అని వచ్చాను. నీకోసం నేనింత కష్టపడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా నా చేతనే సారీ చెప్పించుకున్నావు కదా. నీ పని అత్తయ్యతో చెప్తా అని ఏడుస్తున్నట్టు నటిస్తాడు సంజు. అవునా, సరేలే పద
అని ఇద్దరూ బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. అలా తను వెళ్లటం హరీష్ చూస్తాడు. రియా, నీ పని రేపు చెప్తాను అని మనసులో అనుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. రియా, సంజు బైక్ మీద వెళుతున్నారు. ఈలోపు పెద్ద వాన సడన్గా స్టార్ట్ అయింది. వాన పడుతుంది అని బైక్ పక్కన ఆపటానికి ప్లేస్ చూస్తూ ఉంటారు. అప్పటికే ఇద్దరూ సగం తడిసిపోతారు. ఇంకా తడిస్తే జలుబు చేస్తుంది అని ఒక చెట్టు కింద బైక్ ఆపగానే రియా స్పీడ్గా బైక్ దిగేసి బ్యాగ్ సంజూకిచ్చేసి వర్షంలో తడవటానికి ముందుకు వెళ్తుంది. సంజూ వెళ్లకు అని ఎంత చెప్పినా వినదు. అలా వర్షంలో తిరుగుతూ గట్టిగా అరుస్తూ చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తుంది. వానలో తడిసి తన డ్రెస్ తన ఒంటికి అత్తుకుపోయి ఉంటుంది. సంజూ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. వాన ఆగిపోతుంది. అది చూసి సంజూ పక్కున నవ్వుతాడు. ఆడుకో బాగా, ఆడుతున్నావుగా, నువ్వేమన్నా వర్షం మూవీలో త్రిష అనుకుంటున్నావా అని గట్టిగా నవ్వుతాడు. అది చూసి రియాకి బాగా కోపమొచ్చి, నీ పని చెప్తా ఆగు అని సంజూ దగ్గరికి వస్తుంది. తన చెవి మళ్ళీ మెలిపెట్టి నవ్వుతున్నావు కదా, ఇప్పుడు నవ్వు అని తను నవ్వటం స్టార్ట్ చేస్తుంది. అబ్బా వదలివి రాక్షసి, నొప్పిగా ఉంది. మరి నన్నన్నప్పుడు నాకు ఎంత నొప్పిగా ఉంటది, అనుభవించు అని ఇంకా గట్టిగా మెలితిప్పుతుంది. ఈలోపు సంజు మొబైల్ రింగ్ అవుతుంది. ఫోనొస్తుంది. ఆగవే అంటాడు. అవునా, ఎటువైపు నుంచొస్తుంది, జాగ్రత్తగా రమ్మను అని నవ్వుతుంది. ఈసారి తన నవ్వులో సంజు కూడా శృతి కలుపుతాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా వస్తున్నాం, దారిలో ఉన్నాం అని చెప్పి కాల్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తున్నారు. దారిలో రియాకి ఐస్క్రీం బండి కనిపిస్తుంది. బావా ఆపు అని చెప్పి బైక్ దిగి 2 ఐస్క్రీంలు తీసుకొని సంజు దగ్గరికి వెళ్తుంది. రియా చేతిలో నుంచి సంజు ఒక ఐస్క్రీం తీసుకుంటుంటే, ఇవి నాకు, నీది నువ్వే తెచ్చుకో, నాకేమీ అక్కర్దేదిలే, ఎక్కు అంటాడు. ఊరికే అన్నాను, ఎందుకంత కోపం, ఇదిగో తీసుకో అని సంజు చేతికి ఒక ఐస్క్రీం ఇస్తుంది. నాకేమీ వద్దులే, నువ్వే తిను అంటాడు. ఏదో బావా కదా అని జోక్గా ఏడిపించాను, దానిక్కూడా నువ్వు ఇలా అంటావా, తీసుకో బావా అని అమాయకంగా మొహం పెడుతుంది. ఇంకా అనేదేమీ లేక తీసుకొని, మీ అమ్మాయిలున్నారు చూడు, ఎప్పుడు ఎలా ఉంటారో మీకే అర్థం కాదు కదా, కనీసం మీకైనా అర్థమవుతుందా, మీరెలా ఉంటారో, అందుకే అన్నారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని అంటాడు. వేరులేదు కాండం లేదు, పద, టైంకిప్పటికీ లేటైపోయింది అని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్లేసరికి సంజు వాళ్ల అమ్మా నాన్న, తమ్ముడు, నాన్నమ్మ, రియా వాళ్ల నాన్న అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రవళి వేడిగా టీ చేసి పెడుతుంది. అమ్మా నేను స్నానం చేసి వచ్చి టీ తాగుతాను అని తన రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి బయటకు వచ్చి చైర్లో కూర్చొని ఉంటుంది రియా. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతారు. కాలింగ్ బెల్ సౌండ్ రావటంతో తలుపు తీయడానికి రియా వెళుతుంది. ఎదురుగా సుధా ఉంటుంది. హాయ్, నువ్వేంటీ టైంలో, సరేలే లోపలికిరా అని పిలిచి డోర్ క్లోజ్ చేసి వచ్చి అందరికి తిను, సుధా కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. సుధా అందరికీ హాయ్ చెప్తుంది. నన్ను పరిచయం చేసావు వరి, మీ వాళ్లని నాకు పరిచయం చెయ్యవా అని అడుగుతుంది. ఎందుకు చేయను, చేస్తా అని చెప్పి పరిచయాలు స్టార్ట్ చేస్తుంది. తిను మా అమ్మ పేరు రవళి, మా నాన్న పేరు శేఖర్, మా మావయ్య అంటే మా అమ్మ వాళ్ల అన్నయ్య పేరు కృష్ణ, మా అన్నయ్య పేరు రాజేష్, మా అత్తయ్య పేరు లత, మా బావ పేరు సంజయ్, మా మరిది పేరు వినయ్, మా అమ్మమ్మ పేరు మీనాక్షమ్మ. అందరికీ సుధా నమస్తే చెప్తుంది. రియా, సుధా రియా రూంలోకి వెళ్ళిపోతారు. సుధా రియాని థియరీ నోట్స్ కావాలి అని అడుగుతుంది. రియా తన బ్యాగ్లో నుంచి నోట్స్ తీసి ఇచ్చి క్లాస్ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సంజు టీ తీసుకొని వచ్చి ఇద్దరికీ ఇచ్చి తను కూడా తాగుతూ రియాని చూస్తూ ఉంటాడు. సంజు రియాని చూడ్డం సుధా గమనిస్తుంది. టీ తాగటం అయిపోయాక సంజు కప్స్ తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సంజు వెళ్ళిపోయాడు అని నిర్ధారించి సుధా రియాని ఏంటి సంగతి అని అడుగుతుంది. దేని గురించి అని రియా అర్థంకాక అడుగుతుంది. నాటకాలాపవే, మరి బెస్ట్ ఫ్రెండ్కి కూడా చెప్పకూడదా, దేని గురించి అడుగుతున్నావో తెలిస్తే చెప్తాను, నేను చూశాలే, నువ్వింక కవర్ చెయ్యాలని చూడకు, ఓసి కొంచెం అర్థమయ్యేలా చెప్పవే, నేను అడుగుతున్నది నీకు సంజూకి మధ్య ఉన్న దాని గురించి. నాకు సంజూకి మధ్య ఏమీ లేదు. ఆహా, కాసేపు మనం నిజాలు మాట్లాడుకుందాం. నిజమే, నన్ను నమ్ము, నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే, నా గురించి నీకు తెలియని ఏముంది. ఇంతలో సుధా సరేలే, నాకెందుకో సంజు నిన్ను లవ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది అంటుంది. అబ్బా అది ఏం లేదులే, సరేలే ఇప్పటికీ లేటైపోయింది, నేను ఇంటికి వెళతా, గుడ్ నైట్, బాయ్. సరే గుడ్ నైట్, రేపు నా నోట్స్ మర్చిపోకుండా తీసుకురా అని చెప్తుంది. సరే బాయ్, స్వీట్ డ్రీమ్స్ అని సుధా వెళ్ళిపోతుంది. సుధా వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది. అప్పటికే అందరూ పడుకుంటారు. ఉదయం 6 గంటలకే అందరూ లెగుస్తారు, రియా తప్ప. టైం ఎంత అయింది, రియా ఇంకా ఎందుకు లేగలేదు అని ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని రియా రూంకి వెళతాడు సంజు. రియా గాఢ నిద్రలో ఉంది. తనని అలా చూస్తూ ఉండిపోతాడు కాసేపు.
అలా చూసి సౌండ్ రాకుండా బాటిల్ మూత తీసి రియా మొహం మీద వాటర్ కొట్టి బయటకు పరిగెడతాడు. వాటర్ పడగానే రియాకి మెలకువ వచ్చి చూసేసరికి సంజు పరిగెడుతూ కనిపిస్తాడు. రియా సంజు వెనకాలే పరిగెత్తుతుంది. సంజు కిచెన్లోకి వెళ్ళి రవళి వెనకాల దాక్కుంటాడు. రియా కర్ర తీసుకుని సంజూని కొట్టటానికి వస్తుంది. చూడా అమ్మా, బావ ఏమి చేశాడో, నేను పడుకుంటే నా మొహం మీద వాటర్ పోశాడు అని మళ్ళీ సంజూని కొట్టటానికి ప్రయత్నం చేస్తుంది. పోనీలే బావా, కదా వదిలేయ్ అమ్మా, ఈసారికి ఇంకోసారి ఇలా చేస్తే నేనే కొడతాను అని రవళి చెప్తుంది. సరే, అలాగైతే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని రియా తన రూంకి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. సంజు రియని కాలేజ్లో డ్రాప్ చేయటం చూసిన హరీష్, లంచ్ టైంలో నీ పని చెప్తాను అని వెళ్ళిపోతాడు. లంచ్ టైంలో ఎప్పటిలాగానే రియా వాళ్ల ఫ్రెండ్స్తో కలిసి హ్యాండ్స్ వాష్ చేసుకుందామని క్లాస్ బయటికి వస్తుంది. అప్పటికే తన కోసం ఎదురుచూస్తున్న హరీష్ బ్యాచ్ వాళ్లు రియా దగ్గరికి వచ్చి, రియా తప్ప మిగతా వాళ్లందరూ వెళ్ళిపోండి అని అంటాడు. హరీష్ చెప్పినట్టుగానే వాళ్లు వెళ్ళిపోయారు. అందరికంటే హరీష్ ఒక అడుగు ముందుకు వేసి, ఎవరితో తిరుగుతున్నావ్ కాలేజైపోయాక అని అడుగుతాడు. నేను ఎవరితోనూ తిరగటం లేదు. మీరు ఎవర్ని చూసి ఎవరనుకున్నారు? నిజం చెప్పు, నేను నిన్ను బస్టాండ్లో చూశాను. ఎవరితోనో కలిసి నవ్వుకుంటా వెళ్తున్నావ్. అప్పుడు అర్థమైద్ది రియాకి, వాళ్లు సంజు గురించి మాట్లాడుతున్నారు అని. రియాకి బాగా కోపం వచ్చేస్తుంది. హలో మిస్టర్, నేను ఎవరితో తిరిగితే మీకేంటి? అయినా తెలిసి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి నన్ను ఇలా ఆపి మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇస్తాను అని వాళ్లకి వార్నింగ్ ఇచ్చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చుట్టూ ఉన్న అన్ని క్లాసెస్ వాళ్లు వీళ్లనే చూస్తారు. కొంతమంది నవ్వుతారు కూడా. హరీష్కి కోపం నసాళానికి అంటింది. అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తావా? నిన్ను ఊరికే వదలను అని మనసులో అనుకోని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికెళ్ళి బీర్ తాగుతూ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు హరీష్. బుర్రకి ఒక ఆలోచన వచ్చింది. దానికే ఇది కరెక్ట్ అనుకోని వాళ్ల ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మంటాడు. వచ్చాక అందరికీ తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేపట్నుంచే మనం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు సాయంత్రం రియా ఇంటికి వెళ్తుంటే తన వెనకాలే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫాలో అవుతారు. తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని రియా గమనిస్తుంది. కాని తనని అంతగా పట్టించుకోదు. ఇలాగే ఒక వారం రోజులు జరుగుతుంది. ఏంటితను రోజూ నన్ను ఫాలో అవుతున్నాడు? ఈవాళ రాని అడిగేస్తాను అనుకుని మళ్ళీ ఇంతలో అతని ఇల్లు కూడా ఇటేనేమో, అందుకే ఈ రూట్లో వస్తున్నాడేమో, నోరు జారితే మొదటికే మోసం వస్తుంది అనుకుని సైలెంట్ అయిపోతుంది. హరీష్ కూడా రియా ఎక్కడ కనిపించినా తనని పట్టించుకోడు. వార్నింగ్కి భయపడి హరీష్ తన జోలికి రావటంలేదు అనుకుని రియా సంతోషంగా ఉంటుంది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా రియా బస్టాండ్లో బస్సు కోసం నుంచుని ఉంటుంది. తన వెనుక నుంచి హాయ్ అన్న పిలుపుతో వెనుకకు చూస్తుంది. ఆ వెనుక ఉంది రోజు తనని ఫాలో అయ్యే వ్యక్తి. హాయ్, ఎవరు మీరు అని రియా అడుగుతుంది. నా పేరు అఖిల్. మరి మీ పేరు? నేను తెలియని వాళ్లకి నా పేరు చెప్పను. అయినా నాతో మీకేంటి పని? ఏం లేదు, ఊరికే మీతో పరిచయం పెంచుకుందాం అని. మీ పరిచయాలతో నాకు పని లేదు, అవసరం కూడా లేదు. అదేంటండి, మనిద్దరికీ పాత శత్రుత్వమేమన్నా ఉందా? నన్ను చూస్తేనే మండిపడుతున్నారు. లుక్ మిస్టర్, మీకు నాతో పనేంటి చెప్పండి, లేకుంటే పక్కకి వెళ్ళండి. అంతేకాని నన్నిలా ఇరిటేట్ చేయకండి. సరేలేండి అని చెప్పి అక్కడనుంచి అఖిల్ వెళ్ళిపోతాడు. హమ్మయ్యా అనుకుని రియా కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు అఖిల్ అదే కాలేజీలో రియాకు కనిపిస్తాడు. ఇక్కడిక్కూడా వచ్చేశావా? నీకు ఇలా కాదు అని కోపంగా అఖిల్ దగ్గరికి వెళ్తుంది. హలో మిస్టర్, మీరేంటిక్కడా? చెప్పాను కదా నన్ను ఇరిటేట్ చెయ్యకండి అని. ఇప్పుడు చూస్తే డైరెక్ట్గా కాలేజ్కి వచ్చేశారు. అసలు ఏమనుకుంటున్నారు? మీరు మీ గురించి మీరు ఏం చేసినా ఊరుకుంటాననుకున్నారా? అస్సలు ఊరుకోను. మర్యాదగా ఇక్కడనుంచి వెళ్ళిపోండి. హలో మేడం, వెయిట్. అయిందా మీ ప్రసంగం? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? నేను ఈ కాలేజ్ స్టూడెంట్నే అని తన ఐడీ కార్డు చూపిస్తాడు. ఈ కాలేజీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో కనుక్కుందామనే మీ దగ్గరకు వచ్చాను. మీరు అసలు నా మాట వింటేనే కదా నేను క్లారిటీగా చెప్పేది. నన్ను చూడగానే పాత శత్రువుని చూసినట్టు చూశారు. ఇంక నేనేం చెప్పను? ఓ అవునా, నాకు తెలీదండి.
ఎవరో ఏంటో తెలియకుండా సడన్గా పేరు చెప్పండి అంటే భయమేసి అలా అరిచాను. సారీ, నా పేరు రియా. మీ పేరు? అప్పుడే మర్చిపోయాలా? గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాను. పేర్లు గుర్తుపెట్టుకునే బంధం లేదు కలండి మనకి, అందుకే మర్చిపోయాను. పర్లేదులేండి, ఎట్లీస్ట్ నన్ను అయినా గుర్తుపెట్టుకున్నారు. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకుని ఎవరి క్లాసెస్కి వాళ్లు వెళ్ళిపోతారు. అదే రోజు ఆఫ్టర్నూన్ వాళ్ల కాలేజ్లో టూర్ ప్లాన్ చేసినట్టు అనౌన్స్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పేరు, ఫోన్ నంబర్ క్లాస్ సిఆర్కి ఇవ్వాలని చెప్తారు. కాని రియా మాత్రం తన పేరు ఇవ్వదు. అదే రోజు సాయంత్రం రియా ఇంటికి వెళుతుంటే తనకి అఖిల్ కనిపిస్తాడు. హాయ్ రియా. హాయ్ అఖిల్, మన కాలేజ్లో జరిగే టూర్కి నీ పేరు ఇచ్చావా? లేదు అఖిల్, నాకు అలాంటి వాటిమీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎంజాయ్ కూడా ఉండదు అని విన్నాను. ఎవరు చెప్పారు నీకు ఎంజాయ్ ఉండదు అని? ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళావా? లేదు, నాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు. అయితే ఈసారి నాతోరా, ఫుల్ ఎంజాయ్ నేను గ్యారంటీ. లేదు అఖిల్, నేను రాను. మీరు వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. అలా అంటావేంటి? ఒక్కసారి రావచ్చు కదా. అయినా ఎప్పుడూ నువ్వు టూర్కి వెళ్ళలేదు కదా, మరి ఎంజాయ్ ఉండదు అని ఎలా చెప్తావ్? ఈ ఒక్కసారి నాతోరా. ఎంజాయ్ లేకపోతే ఇంకెప్పుడు రాకు. ప్లీజ్ రియా, నాకోసం రావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హా, సరే వస్తాను. కాని నాకు అక్కడ నచ్చకపోతే వెంటనే ఇంటికెళ్ళిపోతాను. నేను ముందే చెప్తున్నాను, తరువాత నన్ను ఏమీ అనకూడదు. నేను నిన్ను ఏమంటాను? సరే, నువ్వు చెప్పినదానికి సరే అంటాను. ఆ తర్వాత సండేకి అందరూ కలిసి టూర్కి వెళ్లడానికి రెడీ అవుతారు. అఖిల్ రియాకి తోడుగా ఉంటాడు అని రియా వాళ్ల పేరెంట్స్కి తనని పరిచయం చేస్తుంది. సండే ఇద్దరం కలిసి కాలేజ్కి వెళదామని అఖిల్ని అడుగుతుంది. అఖిల్ ఒప్పుకుంటాడు. నేను తొందరగా వచ్చేస్తాను, రెడీ అయ్యుండు అని చెప్తాడు. సరే అని రియా ఇంటికి వెళ్ళిపోతుంది. సండే మార్నింగ్ రియా వాళ్ల ఇంటికి వెళ్తాడు అఖిల్. రవళిని చూసి హాయ్ అంటే అంటాడు. హాయ్ బాబూ, రా కూర్చో, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. అలాగే, రియాకి కూడా చెప్తాను నువ్వు వచ్చావని అని వెళ్తుంది. 5 మినిట్స్ తర్వాత రియా రూమ్లో నుంచి బయటకు వస్తుంది. అఖిల్ తనని కన్ను ఆర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. రియా తన దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావ్? ఈ డ్రెస్సు బాలేదా? అలా కాదు రియా, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. రోజూ చుడీదార్లో చూసే నిన్ను సడన్గా ఇలా జీన్స్లో చూస్తూ ఏమనాలో అర్థంకాక అలా ఉండిపోయాను. సారీ, నువ్వేమన్నా ఫీల్ అయితే. అయ్యో, అలాంటిదేమీ లేదు. రియా, నువ్వు ఇంత అందంగా ఉంటే మన కాలేజ్ వాళ్ళు టూర్ చూడ్డం మానేసి నిన్నే చూస్తారేమో. జోక్స్ చాలు, ఆపు, నాకు నవ్వు రావటం లేదు. ఇంతలో అక్కడికి రవళి కాఫీ తీసుకుని వస్తుంది. ముగ్గురూ కాఫీ తాగుతారు. సరే అంటీ, ఇంక మేము స్టార్ట్ అవుతాం, మళ్ళీ లేట్ అవుతుంది. సరే బాబూ, జాగ్రత్తగా వెళ్ళిరండి, కుదిరితే తొందరగా ఇంటికి వచ్చేయండి. అలాగే అమ్మా, బై. అందరూ టూర్కి కేటాయించిన బస్సు ఎక్కి టూర్ ప్లేస్కి వెళ్తారు. అక్కడ పచ్చని ప్రకృతి, జలపాతం, పక్షుల కిలకిల రాగాలు రియాకి బాగా నచ్చుతాయి. రియా టూర్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో, ఎవరు? అవతలివైపు మగగొంతు. నేను ఎవర్నైతే నీకెందుకు, కాని నువ్వు ఈ జీన్స్లో చాలా అందంగా ఉన్నావు. హలో మిస్టర్, మీరు ఎవరు? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇలా బిహేవ్ చేయటం తప్పు అని తెలియదా మీకు? తెలుసు బంగారం, కాని ఎందుకో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఛీ, ఇంక మాట్లాడకు అని కాల్ కట్ చేస్తుంది. రియా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఎవరు అయి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. తన నంబర్ ఎవరెవరి దగ్గర ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అఖిల్ వస్తాడు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? ఎనీథింగ్ ప్రాబ్లం? లేదు, నేను బాగానే ఉన్నాను. సరే వెళదామా? హా, ఓకే, వెళ్దాం. ఇద్దరూ ఇంటికి వెళ్తారు. అయినా రియా ఆ కాల్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. మళ్ళీ అదే నంబర్కి డయల్ చేస్తుంది. కాని కలవదు. అదే విషయం ఆలోచిస్తూ పడుకుంటుంది. ఆ తరువాత రోజు ఉదయం రియాకి చాలా లేట్గా మెలకు వస్తుంది. చూస్తే తన బాడీ చాలా హీట్గా ఉంటుంది. రవళి రియాకు థర్మామీటర్ పెట్టి హీట్ చెక్ చేస్తుంది. 103 ఉంటుంది. రియాని పికప్ చేసుకుందామని అఖిల్ రియా వాళ్ల ఇంటికొస్తాడు. హాయ్ రియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అఖిల్. ఏంటి అలా ఉన్నావ్? ఏమైంది? నథింగ్, కొంచెం ఫీవర్గా ఉంది అంతే. నిన్న బాగా అందంగా ఉన్నావు కదా జీన్స్లో, అందుకే దిష్టి తగిలుంటది. ఈ మాట వినగానే రియాకి నిన్న వచ్చిన ఫోన్ కాల్ గుర్తొస్తుంది. అబ్బా, అలా ఏమీ కాదు, నేను అలాంటి ప్లేస్కి కొత్త, అందుకే ఫీవర్ వచ్చుంటుంది. సరే, నేనిప్పుడే వస్తాను అని అఖిల్ కిచెన్లోకి వెళ్తాడు. అఖిల్ని చూసిన రవళి, ఏంటి బాబూ ఇలా వచ్చావ్?
ఏమన్నా కావాలా అని అడుగుతుంది. హా అవునంటీ, ఒక బౌల్లో వాటర్ కావాలి. సరే ఇదిగో తీసుకెళ్ళు అని బౌల్ వాటర్ ఇస్తుంది. అవి తీసుకొని అఖిల్ రియా దగ్గరికి వెళ్ళి తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి వాటర్తో తడిపి రియా నుదుటి మీద పెడతాడు. అప్పటికే రియా పడుకుని ఉంటుంది. ఆ కూలింగ్కి తనకి మెలకువ వస్తుంది. ఏంటిది? కర్చీఫ్ తడిపి పెట్టాను, ఫీవర్ తొందరగా తగ్గిపోతుంది. నాకు వద్దు, ఇది బాగా చల్లగా ఉంది. ఇలా ఉంటేనే ఫీవర్ తొందరగా తగ్గుతుంది. అవునా? సరే, నేను వెళ్ళి ఫీవర్ టాబ్లెట్ తీసుకొస్తా అని బయటకు వెళ్తాడు. అఖిల్ వెళ్లిన వైపే రియా చూస్తూ ఉంటుంది. రవళి రియాకి టిఫిన్ తీసుకొస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత అఖిల్ టాబ్లెట్ తీసుకొని వస్తాడు. రియా టాబ్లెట్ వేసుకొని అఖిల్కి థ్యాంక్స్ చెప్తుంది. అయ్యో, ఇందులో థ్యాంక్స్ చెప్పటానికేముంది? అయినా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావా రియా? నా ఉద్దేశం అది కాదఖిల్. సరే, ఇంకెప్పుడు థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పకు. ఫ్రెండ్స్కి సారీ థ్యాంక్స్ చెప్పకూడదు. సరే అఖిల్, ఇంక నువ్వు కాలేజ్కు వెళ్ళు. నాకు వెళ్లాలని లేదు, నేను వెళ్ళను. అలా అంటావేంటఖిల్? వెళ్ళు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినా నా మనసు నీవైపే లాగుతుంది. నీకు తగ్గిందా లేదా అనే ఉంటది. ఇంకలాంటప్పుడు కాలేజ్కి వెళ్లటం వేస్ట్ కదా, అందుకే వెళ్ళను అంటున్నా. నాకు తోడుగా అమ్మ ఉంది కదా, ఇంకెందుకు భయం? కుదిరితే లంచ్లో ఫోన్ చెయ్యి ఎలా ఉంది అని. ఈ మాత్రం దానికే నువ్వు కాలేజ్ మానేయాలా? లేదు, నాకు ఫోన్ చేసినా తృప్తిగా అనిపించదు. నీ పక్కనుంటేనే తృప్తిగా ఉంటుంది. ప్లీజ్ రియా, కాదనకు. సరే అయితే నీ ఇష్టం. నీకు ఏ కర్రీ అంటే బాగా ఇష్టం? ఎందుకు, నువ్వేమన్నా ప్రిపేర్ చేస్తావా అఖిల్? అవును రియా, నేను కర్రీస్ బాగా ప్రిపేర్ చేస్తాను. నిజంగానా? అయితే నాకు గుత్తి వంకాయ కర్రీ కావాలి. దట్స్ మై ఫేవరెట్ కర్రీ. నాకు కూడా. నేను నీకు చేసి పెడతాను అంటుంది. రియా, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, ఓకేనా మేడం? అక్కర్లేదు, నీకు కావాలంటే ఇంకోసారి చేసి చూపిస్తా అంతే. ప్రెజెంట్ నీకు రెస్ట్ కావాలి, నువ్వు పడుకో. ప్లీజ్ అఖిల్, నేను చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, వద్దని చెప్పానా? పడుకో. సరేలే, అయితే నేను పడుకుంటా. గుడ్ గర్ల్, అలా ఉండాలి. ఓకే, బాయ్. హా, బాయ్. రియా పడుకుని ఉంటుంది. టూర్లో బాగా అలసిపోయింది కాబట్టి తనకి తొందరగా మెలకువ రాలేదు. ఆఫ్టర్నూన్ అఖిల్ రియా దగ్గరకు వచ్చాడు. రియా, లెగు, లేచి ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దాం. నువ్వు అడిగేవని నీకోసం గుత్తివంకాయ కర్రీ చేశాను. నిజంగానా? సరే, ఇప్పుడే వెళ్తున్నా అని రియా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. బయటికి రాగానే డైనింగ్ టేబుల్ మీద అన్నీ రియా ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి. రా రియా, ఎలా ఉంది? నీకు తగ్గిందా అంటుంది రవళి. తగ్గిందమ్మా, నార్మల్గానే ఉన్నాను. అమ్మా, ఇవాళ్ళేమన్నా స్పెషల్ డేనా? అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ చేశావు. చేసింది నేను కాదు రియా, అఖిల్. నిన్న నువ్వు టూర్లో సరిగ్గా ఏమీ తినలేదంట కదా, అందుకే నువ్వు నీరసం వచ్చి ఇలా అయిపోయావని, తను పక్కన ఉన్న నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. అందుకే ఇవాళ నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తన చేతులతో తానే చేశాడు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు. ఇదంతా చూసిన రియాకి అఖిల్ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అఖిల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంది. అక్కడికి అఖిల్ వస్తాడు. హాయ్ రియా, హౌ ఆర్ యూ ఫీల్ నౌ? గుడ్ అఖిల్, ఇదంతా నీవల్లే. నా వల్లేముంది? ఫ్రెండ్కి మాత్రం కూడా చేయకూడదా? నీ రుణం ఎలా తీర్చుకును అఖిల్? రుణం సంగటి తర్వాత, ఇప్పుడైతే నాకు బాగా ఆకలిస్తుంది. ముందు నా ఆకలి తీరుస్తావా? సరే, నువ్వు కూడా కూర్చో అమ్మా. అందరూ ఒకే చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. రియా, రవళి, అఖిల్ నవ్వుకుంటూ లంచ్ చేస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత రియా అఖిల్ దగ్గరికి వస్తుంది. అఖిల్, ఈరోజు నువ్వు లేకపోతే నేను ఇంత త్వరగా కోలుకోలేకపోయేదాన్ని. థ్యాంక్స్ యూ ఎ లాట్ అఖిల్. నేను నీకు ఇంతకు ముందే చెప్పను కదా, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అండ్ సారీ చెప్పకూడదు అని. గుర్తుంది అఖిల్, కాని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఏం చేయను, నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు. సరేలే, చెట్టెక్కించింది చాలు, ఇంక ఆపు. నేను ఇంత కష్టపడి నీ కష్టాన్ని గుర్తిస్తుంటే చెట్టెక్కిస్తున్నా అంటావా? పో, నేనలిగాను, బుంగమూటి పెట్టాను. సరే మేడం, థ్యాంక్స్, ఓకేనా? ఓకే, ఇలా ఉండాలి. గుడ్ బాయ్ అఖిల్ బయటకు వెళ్ళిపోతాడు. అఖిల్కి ఫోన్ రింగ్ అవుతుంది. నాకు కాలొస్తుంది, నేను మాట్లాడి వస్తాను అని అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఎక్కడున్నవురా? రియా వాళ్ళ ఇంటి దగ్గర. మనం అనుకున్న పని ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు అనేది చెప్పలేను కాని సక్సెస్ఫుల్గా అయితే జరుగుతుంది అని చెప్పగలను.
నీ కబుర్లు నాకు చెప్పొద్దు. కుదిరితే తొందరగా పూర్తి చెయ్యి. నేను ప్రయత్నిస్తున్నా, కాని అనుకున్న రెస్పాన్స్ రావటంలేదు. రాకపోతే వచ్చేలా చేసుకో. నీకు చేతకాదు అంటే చెప్పు. నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. వద్దు, నేనే చేస్తాను. నువ్వు మా అమ్మని ఏమీ చెయ్యకు. నాకు ఇంకొంచెం టైమివ్వు. పని పూర్తి చేస్తాను. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం బెటర్ రిజల్ట్స్ కనిపించాలి. తప్పకుండా చూపిస్తాను. సరే, ఇంక లోపలికి వెళ్ళు. ఎక్కువసేపు ఉన్నా అనుమానం వస్తుంది. సరే, వెడుతున్నా. బై. ఈ సంభాషణ మరో చెవి కూడా వింటుంది. అఖిల్ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకుని రియా దగ్గరికి వెడతాడు. రవళి అక్కడకు వస్తుంది. రియా, నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా? మావయ్య వాళ్ల కూతురుకి పెళ్లి కుదిరింది. నిజంగానా అమ్మా? ఎంత మంచి వార్త. వాళ్ళు పక్క ఊరే. ఏం జాబ్ చేస్తాడు? సాఫ్ట్వేర్ అంటా. మ్యారేజ్ తర్వాత కూడా స్వప్న చదవటానికి ఒప్పుకున్నాడు. స్వప్న చాలా అదృష్టవంతురాలు. అవును, అబ్బాయి గురించి ఆరా తెస్తే మంచివాడు అని తేలింది. అందుకే మావయ్య వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఫార్మాలిటీస్ కోసం పెళ్లి చూపులు. అయితే మనం మావయ్య దగ్గరికి వెళ్దామా? అవును, నీ డ్రెస్ అన్నీ ప్యాక్ చేసుకో. ఈవినింగ్ వెళ్దాం, డాడీ వచ్చిన తర్వాత. అలాగే అమ్మా. నాదొక రిక్వెస్ట్. ఏంటది? మనము అఖిల్ని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం. తను పాపం ఎటూ వెళ్లడం లాంటివి చెయ్యడు. అయితే కాలేజీ, లేకపోతే రూంలో, లేకపోతే మా ఇంట్లో. తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరిక్కడా. ఎలాగో మాకు హాలిడేస్ కదా, మనతో తీసుకెళ్లి మన ఊరు చూపిద్దాం. ఏమంటావ్? నేనేమంటాను? సరి అంటాను. అయితే నేను ఇప్పుడే అఖిల్కి కాల్ చేస్తాను. రియా అఖిల్కి కాల్ చేస్తుంది. హలో అఖిల్, నేను రియాని. చెప్పు రియా, రేపు మేము మా ఊరు వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రావచ్చుగా? నేనెందుకు రియా? ఎలాగూ మనకి హాలిడేస్ కదా. నీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, అందుకే రమ్మన్నాను. మా ఊరు చాలా బావుంటుంది. నిజంగా రా అఖిల్, ప్లీజ్ ప్లీజ్. సరే అను అఖిల్. ఓకే, వస్తాను. అయితే 2 రోజులకి సరిపడా డ్రెస్ ప్యాక్ చేసుకుని ఈవినింగ్ మా ఇంటికి వచ్చేయి. సరే మేడం, బాయ్. సరే బాయ్ అని రియా సంజుకి కాల్ చేస్తుంది. హలో సంజు, ఏం చేస్తున్నావ్? స్వీట్ షాప్కి వచ్చాను. అవునా? అయితే నాకు కూడా ఏదో ఒక స్వీట్ తీసుకో. తీసుకుని ఏం చేయను? నా నెత్తిమీద వేసి కొట్టు. నువ్వుండవు కదా. నిన్ను తీసుకో అన్నప్పుడు తీసుకో. తిరిగి నన్ను క్వశ్చన్ చేయకు. అర్థమయిందా? అమ్మో మేడంగారు, ఇదంతా భయమే. నాకు భయమేస్తుంది బాబోయ్. అమ్మో, ఇప్పుడెలా? జోక్స్ చేయకు. నాకు నవ్వటంలేదు. మరి నువ్వు చేసింది కూడా జోక్ కదా. నాకు నవ్వు రావట్లేదు. అయినా నువ్వు చెప్పింది నేను చెయ్యాలా బుడంకాయ్? బావా, నీ పని మావయ్యతో చెప్తా చూడు. చెప్పుకో. చెప్పుతో కొట్టుకో. రూపాయిస్తా పెళ్లి చేసుకో. నీ ఫేస్కి రూపాయి కూడా ఎక్కువే. నిన్ను ఫ్రీగా కూడా ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. అయితే సూర్యకాంతం గయ్యాళి గంగమ్మ వస్తుంది నీకు. నీకు మాత్రం ప్రభాస్ వస్తాడా? నీకు కూడా బుడంకాయలాగా ఉండేవాడే వస్తాడు. పోవీ పొప్పి, నీ శాపాలు నాకేమీ పనిచెయ్యవు. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. అవును, ఇంతకీ ఎందుకు కాల్ చేశావ్? ఏం లేదు, ఊరికే ఎందుకు? డబ్బులివ్వచ్చుగా. ఎప్పుడు నా దగ్గర దొబ్బడం నీకు బాగా అలవాటు కదా. అవును మరి, నాకు వేరే పనాపాట. నిజమేగా నువ్వు చెప్పింది. పొట్టి కొడతా నిన్ను. ఆహా, నువ్వు కొడతానంటే కొట్టించుకోవటానికి నేనేం నీ పెళ్ళాన్ని కాదు రియాశేఖర్. అర్థమయిందా? సరేలే, ఉంటాను. కొంచెం పని ఉంది, తర్వాత కాల్ చేస్తాను. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? నా బొందే. నా మొహానికి అదే తక్కువ. ఇంక సరేలే, బై. ఆ రోజు సాయంత్రం అఖిల్ రియా వాళ్ల ఇంటికి వెళితాడు. అందరూ కలిసి కృష్ణ వాళ్ల ఇంటికి వెళితారు. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. రియా వాళ్లని చూడగానే లోపలికి రండి అని స్వప్న తీసుకెళ్తుంది. అబ్బో, అప్పుడే మర్యాద చేయడం తెలిసిపోయింది వదినికి. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. కాని అక్కడ సంజు ఉండడు. రియా సంజుని వెతకడాని అని వెంటనే అఖిల్ గుర్తొస్తాడు. అఖిల్ని అక్కడ అందరికి పరిచయం చేసి, అక్కడి వాళ్లని అఖిల్కి పరిచయం చేసి తను సంజూని వెతకడానికి వెళుతుంది. సంజూ తన రూంలో ఉంటాడు. రియా వెనకే వెళ్ళి సంజూ కళ్ళు మూస్తుంది. కాని రియా చేతికి తడి తగిలి సంజూని తనవైపు తిప్పుకుంటుంది. సంజూ, ఏడుస్తున్నావా? ఎందుకు? స్వప్న వెళ్ళిపోతుంది కదా, బాధగా ఉంది అని రియా వాటేసుకుని ఏడ్చేస్తాడు. హఠపరిమాణానికి రియా షాక్ అవుతుంది. మళ్ళీ నార్మల్ అయ్యి స్వప్న గుర్తొచ్చి రియా కూడా ఏడుస్తుంది. కళ్ళు తుడుచుకుని, అయినా నువ్వేంటి బావా అమ్మాయిలాగా ఏడుస్తావ్? అమ్మాయిలే ఏడవాలని రాజ్యాంగంలో రాశారా? నువ్వు నవ్వుతావని అన్నాను. నువ్వు ఏడుస్తుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అని రియా మళ్ళీ సంజూని హగ్ చేసుకుంటుంది. ఇద్దరూ కొన్ని నిమిషాలు అలాగే ఉంటారు. రియా తేరుకుని, సరే పద, కిందకి వెళదాం అంటుంది. అగు, నీకు ఒకటి ఇవ్వాలి. నీకు అది అంటే చాలా ఇష్టం. అవునా? ఏంటిది? చెప్పను, చూపిస్తా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. లేదు చెప్పు. నువ్వు కళ్ళు మూసుకుంటే చెప్తా,
లేకపోతే లేదు. సరేలే, చూడు, నా ఐస్ క్లోజ్ చేస్తున్నా అని రియా కళ్ళు మూసుకుని నుంచుని ఉంటుంది. రియాకి ఇష్టమైన స్వీట్ పట్టుకుని సంజు తన ముందు నుంచుని, రియా ఇప్పుడు కళ్ళు తెరువు, ఇది నా ఫేవరెట్ అని నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. ఆహా, చాలులే, ఆపు ఇంకా. ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా నాకెందుకు అది తీసుకోవాలనిపించింది తీసుకున్నాను. అవునా? సరిలే, పద తిందాం. వాళ్లకు అక్కడ కారు సౌండ్ వినిపించడంతో కిటికీలోంచి బయటకు చూస్తారు. బయట రాకేష్ వాళ్ల కారు ఆగి ఉంటుంది. స్వప్నకి కాబోయే భర్త పేరు రాకేష్. వాళ్లను చూసి రియా సంజు కిందకు వెళ్తారు. పెళ్లి చూపులు పూర్తయిన తర్వాత 2 రోజులకి నిశ్చితార్థం అరేంజ్ చేస్తారు. నిశ్చితార్థం చాలా ఘనంగా జరుగుతుంది. ఆ రోజు రియా చాలా అందంగా ఉంటుంది. తను ఆ రోజు లంగా ఓణి కట్టుకుంటుంది. సంజు రియాకి ప్రపోజ్ చేద్దామనుకుంటాడు. ఆ రోజు ఈవినింగ్ రియాకి ఐస్ క్రీం కావాలి అని అడుగుతుంది. సంజు, నేను కొనిస్తా అని సంజు రియాతో కలిసి ఐస్ క్రీం షాప్కి వెళుతారు. ఇద్దరు తింటూ ఉంటారు. రియాకి నా ప్రేమ చెప్పడానికి ఇంతకన్నా గ్రేట్ ఛాన్స్ నాకు రాదు అనుకొని రియాకి ప్రపోజ్ చేయడానికి సంజు రెడీ అవుతాడు. ఇంతలో సంజు ఫోన్ రింగ్ అవుతుంది. తను క్యాంపస్ ప్లేస్మెంట్కి సెలెక్ట్ అయినట్టు. సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి బెంగళూరు రావాలని చెప్తారు. జాబ్తో తిరిగి వచ్చి రియాకి ప్రపోజ్ చేద్దామనుకుంటాడు. ఇద్దరూ తినేసి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రోజే సంజు బెంగళూరుకి బయల్దేరాడు. అదే రోజు సాయంత్రం రాకేష్ స్వప్నకి కాల్ చేస్తాడు. హలో రాకేష్, ఏం చేస్తున్నావ్? నీ గురించి ఆలోచిస్తున్నా. ఆహా, ఇంకా నీతో మాట్లాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది బంగారం. ఆహా, నిన్నే ఎంగేజ్మెంట్ అయింది కదా, అప్పుడే అంత ప్రేమ? ఎన్నాళ్ళుంటది? ఒక బేబీ పుడితే పోతుంది, అంతే కదా? అబ్బా, అలా కాదు స్వప్న, నువ్వు నాకు ఎవ్రీడే స్పెషల్. నిజంగా ఇంకా ఎప్పుడూ అలా మాట్లాడకు, నాకు చాలా బాధగా ఉంటుంది. ఓకే ఓకే రాకేష్, నేనేదో జోక్గా అన్నాను. నువ్వు ఇంత ఫీలవుతావు అనుకోలేదు. సరే, రేపు పార్క్కి వెళ్దాన్రా. అమ్మో, అమ్మ ఒప్పుకోదేమో. అయితే ఫస్ట్ గుడికి వెళ్దాం, తరువాత పార్క్కి వెళ్దాం. అత్తయ్యకి గుడికి వెళ్తున్నామని చెప్పు. అబ్బో, బాగానే ఉంది అయ్యగారి దగ్గర తెలివి. అవును, నిన్ను కలవాలని ఆరాటంలో అలా పుట్టుకొస్తున్నాయి. అబ్బో, చాలే ఆపు. ఇక నేను అమ్మకు చెప్పి వస్తాను. ఏమన్నారు అనేది నీకు మెసేజ్ చేస్తాను, ఓకేనా? ఓకే బంగారం, నువ్వు అంత ముద్దుగా చెప్తే నేనెందుకు కాదంటాను. సరి, బాయ్ అని చెప్పి ఇటువైపు తిరిగేలోపు అక్కడ రియా ఉంటుంది. ఓయ్ దొంగ, ఎవరు ఫోన్ చేసింది? మా అన్నయ్య. అవును రియా, రేపు పార్క్కి వెళ్దామంటున్నాడు. నాకేమో అమ్మ ఏమంటుందో అని భయంగా ఉంది. మరది చెప్పొచ్చుగా. చెప్పాను, గుడికి వెళ్తున్నామని చెప్పిరా, ముందు గుడికి వెళ్ళి తర్వాత పార్క్కి వెళ్దామంటున్నాడు. నాదొక ఐడియా, నువ్వు కూడా నాతోరా, నువ్వు నేను వెళ్తున్నామని చెప్పి వెళ్దాం. నేను రాను, మీ కపుల్ మధ్యలో నేనేం చేయను. నీతోపాటు అఖిల్ని కూడా తీసుకురా, నీకు టైంపాస్ అవుతుంది. సరేలే, అయితే వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పిరా. సరే, థ్యాంక్స్ బీబీ. ఉమ్మా అని రియా బుగ్గమీద ముద్దు పెడుతుంది. స్వప్న రవళి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్తున్నామని చెప్తుంది. రవళి కూడా ఒప్పుకుంటుంది. అనుకున్నట్టుగానే ఆ తరువాత రోజు నలుగురు గుడిలో కలుసుకుంటారు. పార్క్కి వెళ్తారు. నలుగురు కాసేపు ఆడుకుంటారు. అంటుకునే ఆట ఆడుతున్నారు. అలా ఆడుతూ స్వప్న కొంచెం ముందుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. స్వప్న వెనకాలే రాకేష్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక్కడ అఖిల్ రియా కూర్చొనే ఉంటారు. అఖిల్ రియా దగ్గరికి వచ్చి, నీకో విషయం చెప్పాలి అంటాడు. ఏంటది అఖిల్? చెప్పు, నా దగ్గర భయమెందుకు నీకు? అంటే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావా అని. అది మ్యాటర్ మీద బేస్ అయ్యుంటుంది. భయపడకు, పాజిటివ్గా థింక్ చేయటానికి ట్రై చేస్తా. సరే, అయితే చెప్పేస్తున్నా. అదే అడుగుతున్నా, చెప్పు అని. రియా, నిన్ను చూసిన మొదటి రోజే నాకు బాగా నచ్చావు. అందుకే నీకోసం ఆ కాలేజ్లో జాయిన్ అయినట్టు క్రియేషన్ చేశాను. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ మా మామయ్య. నీకోసమే ఇదంతా చేశాను. నీకు బాగోలేదు అంటే నేను అల్లాడిపోయాను. నీకు తగ్గే వరకు ఎంతమంది దేవుళ్ళని వేడుకుంటున్నానో నాకే తెలుసు. నీకు తగ్గింది అని తెలిసి ఎంత హ్యాపీగా ఫీలయ్యానో, ఆ దేవుళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో అది కూడా నాకే తెలుసు. నువ్వు ఏమైనా అనుకో, మిస్ రియా శేఖర్, ఐ లవ్ యూ. నేనీదే చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇంక తరువాత అంతా నీ చేతుల్లోనే ఉంది. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నన్ను నీ బెటర్ హాఫ్గా సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ ఫ్రెండ్గా మాత్రం దూరం చేయకు. రియాకి అఖిల్ని కాదనటానికి ఏ రీజన్ దొరకలేదు, కాని అఖిల్కి మాత్రం ఓకే చెప్పలేదు. అఖిల్, నేను ఆలోచించి చెప్తాను,
కానీ ప్లీజ్ ఎలాంటి ఆన్సర్ వచ్చినా నువ్వేం చేసుకోకూడదు అని నాకు ప్రామిస్ చెయ్యి. సరే, ప్రామిస్. అక్కడికి స్వప్న అండ్ రాకేష్ వస్తారు. వెళదామా? సరే అని చెప్పి అందరూ బయలుదేరతారు. ఇంటికి వెళ్ళిన తరువాత అందరూ నార్మల్గానే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకుంటారు. కానీ రియాకి మాత్రం నిద్ర రావటం లేదు. తను అఖిల్ గురించి ఆలోచిస్తూ టెర్రస్ పైన తిరుగుతూ ఉంటుంది. నార్మల్గా కిందకి చూస్తుంది. సంజు కనిపిస్తాడు. హమ్మయ్యా, అఖిల్ గురించి సంజూని అడిగి సలహా తీసుకుందామనుకుని సంజు దగ్గరికి వెడుతుంది. హాయ్. హాయ్, ఏంటే ఇంక పడుకోలేదు? ఏం లేదు, నీతో ఒక విషయం మాట్లాడదామనొచ్చాను. చెప్పు, దేని గురించి మాట్లాడాలి? ఇక్కడ కాదు, పైకిరా. సరి, పద. ఇద్దరూ డాబాపైకి వెళ్తారు. అఖిల్ తనకి ప్రపోజ్ చేసిన విషయం రియా సంజూకి చెప్పి, ఏం చెయ్యనో నాకేమీ అర్థం కావటం లేదు, నువ్వైనా సలహా ఇస్తావని నీకు చెప్పాను. అప్పుడు సంజూకి ఒక విషయం గుర్తొస్తుంది. రియా, నన్ను నమ్మి ఈ విషయం నాకు చెప్పావు కాబట్టి నాకొక 2 రోజులు టైమివ్వు, పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తాను. ఓకే సంజూ, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను హ్యాపీగా పడుకుంటాను. అవును, ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదు, నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా? ఉండు, నేనిప్పుడే వస్తాను అని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుంది. ఇదిగో, ఇది తాగి పడుకోకు. నాకొద్దు. నోరు మూసుకొని తాగు, నాతో బతిమాలాడించుకోవాలని చూడకు. అబ్బా, అలా ఏం కాదీ, తాగాలని లేదంతే. నీ సంగతిలా కాదు కాదు అని బలవంతంగా సంజూకి జ్యూస్ తాగించేస్తుంది. గుడ్ బాయ్, ఇప్పుడు పడుకో అని రియా వెళ్ళిపోతుంది. తను వెళ్లిన వైపు సంజూ చూస్తూ నిద్రలోకి జారుకుంటారు. సంజూ తనకి గుర్తొచ్చిన సంఘటన గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం సంజూ కిందకి వచ్చి అమ్మా, నాన్న, మావయ్య, చెల్లి, అత్తయ్య అందరూ ఒకసారి కిందకి రండి అంటాడు. ఏంట్రా, ఏమయింది? ఎందుకిప్పుడు అందర్నీ రమ్మంటున్నావు? వస్తే చెప్తాను కదా, తొందరగా రండి. అందరూ హాల్లోకి వస్తారు. చెప్పు సంజూ, ఏం జరిగింది? నాకు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అని తన అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తాడు. అందరూ ఒకేసారి కంగ్రాట్స్ చెప్తారు. అవును, అయితే బెంగళూరుకి ఎప్పుడు వెళ్ళావు సంజూ? మా ఫ్రెండ్ని కలవటానికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళాను కదమ్మా, అక్కడికే. మరైతే ముందే చెప్పొచ్చు కదరా? మీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదమ్మా. సరేలే, ఆగు, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను అని లత, రవళి కిచెన్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి రియా వస్తుంది. అత్తయ్యా, బావకోసం గులాబ్జాన్ నేను చేస్తాను. నీకెలా తెలుసు వాడిచి గులాబ్జామంటే ఇష్టమని? ఇదే కాదు, బావ గురించి అన్నీ నాకు తెలుసు. బావకి ఏమి ఇష్టం, ఏమీ ఇష్టంలే అన్నీ నాకు తెలుసు. అబ్బో, బావా మరదలు ఒక అండర్స్టాండింగ్ మీద బాగానే ఉన్నారే. థ్యాంక్స్. ఇప్పుడు మీ ఇద్దరూ బయటకి వెళ్తారా? నేను ఒక్కదాన్నే సీక్రెట్గా చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. అది కాదమ్మా, ఒక్కదానివే అన్నీ ఎలా చూసుకుంటావ్? నాకు ఈ ఇల్లు ఏమన్నా కొత్తా? అత్తయ్య, మా ఇంట్లో ఎలాగో ఈ ఇంట్లో కూడా అలాగే. ఒక రకంగా నాకు ఇంక ఇక్కడే ఫ్రీడంగా ఉంటుంది. సరేలమ్మా అని ఇద్దరూ బయటికి వెళ్ళి కూర్చుంటారు. కృష్ణ వాళ్ల ఫ్రెండ్ వస్తాడు. అప్పుడే రియా స్వీట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూర్చొని స్వీట్ తిన్న తర్వాత కృష్ణవాళ్ల ఫ్రెండ్ తన బ్యాగ్లో నుంచి మ్యారేజ్ కార్డ్ తీసి ఇస్తాడు. మా అమ్మాయిది పెళ్ళి అండ్ అబ్బాయి పెళ్ళి ఒకే మండపంలో 1 నిమిషం డిఫరెన్స్తో జరుగుతుంది, మీరు అందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక లతకి కూడా అలాగే తన ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలని అనిపిస్తుంది. సంజూకి సూటయ్యే కరెక్ట్ అమ్మాయి రియా అని లతకి అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి రవళిలి అడగాలని అనుకునికి తన దగ్గరికి వెళ్ళి తన ఆలోచన చెప్తుంది. అలా చెప్పేటప్పుడు అటుగా వెడుతున్న సంజూ వాళ్ల మాటలు వింటాడు. ఎలాగో రియా అన్నా తనకి ఇష్టమే, కాని రియాకి తను అంటే ఇష్టమో లేదో తెలుసుకోవాలి. అంతకన్నా ముందు అఖిల్ నిజస్వరూపం తన ముందు పెట్టాలి అనుకుంటాడు. ఇంతలో అక్కడికి రియా వస్తుంది. బావా, అఖిల్ గురించి ఏం ఆలోచించావ్? బాగా తొందరగా ఉందనుకుంట నీకు. అదేం కాదులే, చెప్పు. చెప్తాను, కాని నీకు అంతకన్నా ముందు అఖిల్ గురించి కొన్ని నిజాలు చెప్పాలి. సరే, ఏంటా నిజాలు? అఖిల్ నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు. బావా, వద్దు అంటే వద్దు అని చెప్పు అంతే, కాని ఇలా తన మీద ఉన్నవి లేనివి చెప్పకు. తన మీద ఉన్నవి లేనివి నేనెందుకు చెప్తాను? అయినా నువ్వు ఇలా చెపితే నమ్మవు.
ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి నిన్ను భయపెడదామని మీ ఇంటి వెనక దాక్కున్నా. అప్పుడే మీ ఇద్దరూ అప్పుడే ఎక్కడికో వెళ్ళి వచ్చారు. నువ్వు లోపలికి వచ్చేశాక అఖిల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్లో ఎవర్నో బతిమాలుతూ ఉంటాడు. అప్పటినుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో అఖిల్ మీద నిఘా పెట్టించాను. తన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాను. అఖిల్కి చిన్నప్పుడే వాళ్ల నాన్నగారు చనిపోయారు. అఖిల్ వాళ్ల అమ్మ ఒక్కరితే కష్టపడి తన పిల్లలిద్దర్నీ చదివించింది. అదేంటి, మా కాలేజ్ ప్రిన్సిపల్ అఖిల్ వాళ్ల మావయ్య అని చెప్పాడు. కాదు, అది అబద్ధం. అఖిల్ వాళ్ళు ట్విన్స్. అఖిల్ అసలు పేరు నిఖిల్. అఖిల్ వాళ్ల తమ్ముడు పేరు. తనే ఆ కాలేజ్లో చదవటానికి జాయిన్ అయ్యాడు. మరి నిఖిల్ అఖిల్లాగా ఎందుకు మారాడు? నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? పగ. నువ్వంటే పగ. వాట్? నేనంటే నిఖిల్కి ఎందుకు పగ? నేను తననేం చేశాను? నువ్వంటే పగుంది నిఖిల్కి కాదు, హరీష్కి. హరీష్ అంటే మా కాలేజ్లో ఉంటాడు, మా సీనియర్. తనేనా? అవును, తనే. వాడికి నేనంటే ఎందుకు పగ? ఎందుకంటే నువ్వందరి ముందు వాడికి వార్నింగ్ ఇచ్చావు కదా. అలా వార్నింగ్ ఇస్తే వాడు మారతాడనుకున్న బావా, ఇలా నామీద పగపడతాడనుకోలేదు అని రియా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఏడవకు రియా, అలా అనటం నీ తప్పు కాదు, అలా ఉండటం వాడి తప్పు. వాడు ఆ రోజు డిసైడ్ అయ్యాడు నిన్ను ఎలాగైనా నవ్వులపాలు చెయ్యాలని. అలా ఆలోచిస్తున్న టైంలో నిఖిల్ తన దగ్గరికి వెళ్లాడు డబ్బుల సహాయం కోసం అడుగుదామని. హాయ్ నిఖిల్, ఏంటి ఇలా వచ్చావ్? ఏం లేదు హరీష్, కొంచెం డబ్బులు కావాలి, మా తమ్ముడికి అవసరం, అందుకే చేతి బదులు అడుగుదామని వచ్చాను. అప్పుడు నిఖిల్ చాలా తెలివిగలవాడు. రియా మీద పగ తీసుకోవటం కోసం నిఖిల్ని ప్లాన్ అడుగుదామని అనుకుని, సరే నేను డబ్బులిస్తాను, కాని దానికి నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. ఏంటి నేను నీకు చేయగల సహాయం? ఒక అమ్మాయి మీద పగ తీర్చుకోవాలి, ప్లాన్ దానికి నువ్వివ్వాలి. ఏంటి పగ, ప్లాన్? ఇలాంటివి నాకేమీ తెలీదు. అయితే డబ్బులు రావు, నీ ఇష్టం. నీ ప్లాన్ నాకు నచ్చితే నేనిచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆలోచించి చెప్పు. సరే, ప్లాన్ ఇస్తాను, కాని డబ్బులు మళ్ళీ నన్ను అడగకూడదు. చెప్పాను కదా అడగను అని. ఆ అమ్మాయికి తెలియని ఒక అబ్బాయిని ఆ కాలేజ్లో జాయిన్ చేసి ఆ అమ్మాయిని లవ్లో పడేసి ఆ అమ్మాయిని నమ్మించి మీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వాహ్, సూపర్ ప్లాన్. ఇంతకీ మీ తమ్ముడు ఆ కాలేజ్ అనుకుంటా. అవును సార్. మరి అయితే వాళ్ళని వీళ్ళని పెట్టటమెందుకు? మీ తమ్ముణ్ణి దాన్ని లైన్లో పెట్టమని చెప్పు. అదేంటి, ప్లాన్ చెప్తే చాలు అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడిదేంటి? ఇంతలో అక్కడికి నిఖిల్ వాళ్ళమ్మ వస్తుంది. అమ్మా, నువ్వేంటిక్కడా? నువ్వింకా ఇంటికి రాలేదు కదా, అందుకే నీకోసమొచ్చాను. హరీష్ నిఖిల్ వాళ్ళమ్మని బంధిస్తాడు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మ ప్రాణాలతో ఉంటుంది, లేకపోతే లేదు. వెళ్ళి ఇప్పటినుండి ఆ పనిలోనే ఉండు. నిఖిల్ అక్కడ్నుంచి వచ్చేస్తాడు. అలా వచ్చి నీతో పరిచయం పెంచుకున్నాడు, నీకు ప్రపోజ్ చేశాడు. నువ్వు నాతో చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు ఏమయ్యేదనేది తలుచుకుంటే నా ప్రాణం పోతుంది అని రియాని హగ్ చేసుకుంటాడు. మరిప్పుడు ఏం చేద్దాం బావా? వాడిని పోలీసులకి పట్టించాలి. నేనాల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సంజు, రియా కలిసి హరీష్ దగ్గరికి పోలీసులను తీసుకెళ్తారు. అప్పటికే ఫుల్ మందు తాగి ఉన్న హరీష్ పోలీసుల దగ్గర్నుంచి తప్పించుకోలేకపోయాడు. థ్యాంక్స్ సంజయ్, వీడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకడు. వీడు చాలా కేసులో ఉన్నాడు. డ్రగ్స్, గంజాయి, ఇక్కడ అమ్మాయిలను వేరే దేశాలలో అమ్మే బిజినెస్ చేస్తాడు. వీడి పాపాలకి చాలామంది బలి అయిపోయారు. చివరికి వీటిని ఎలాగైనా పట్టుకోగలిగాను అని హరీష్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న అఖిల్ అక్కడికి వస్తాడు. సారీ రియా, నీకు చెడు చెయ్యాలి అన్న ఉద్దేశం నాకు లేదు. వాడు ఇంత దుర్మార్గుడని నాకు తెలియదు. డబ్బు అవసరం, నన్ను ఇలా చేపించింది అని నిఖిల్ ఏడుపు మొహంతో నుంచుని ఉంటాడు. పర్లేదు నిఖిల్, మా డాడీతో మాట్లాడి నీకు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాను, బాధపడకు. చెప్పను కదా నేను సంజు లవర్ని అని. అసలైనా నువ్వెవరు నన్నడగటానికి? ఎంత ధైర్యం నీకు? నన్నే నువ్వెవరంటావా? నేనెవరో తెలుసా? సంజూకి కాబోయే భార్యని. ఊరికే భార్య అయితే సరిపోయిందనుకుంటున్నావా? అయినా నీకు సంజు అంటే ఇష్టం లేదనుకుంటా కదా? ఎవరే నీకు చెప్పింది? మా బావ అంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మరైతే నీకు సంజు ప్రపోజ్ చేస్తే నువ్వెందుకోకే చెప్పలేదు? నాకేమీ సంజు ప్రపోజ్ చేయలేదు. వాడు ప్రపోజ్ చేస్తాడు అని ఎన్ని రోజుల్నించి ఎదురుచూస్తున్నాను, నీకేం తెలుసు? అయినా ప్రేమ అంటే ప్రపోజ్ చేసుకుని చెట్టపట్టాలు వేసుకుని తిరగటం కాదు. ప్రేమ అంటే చెప్పేది కాదు, చూపించేది. అది వాడి కళ్లల్లో నేను చాలాసార్లు చూశాను. అది చాలు నాకు. అవతలవైపు పెద్ద నవ్వు. వదినా, నేను స్వప్నని. అన్నయ్య మీద ఇంత ఇష్టం పెట్టుకుని ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? స్వప్న, నువ్వా? ఈ నెంబరెవరిది? ఇది నేను మా ఆయన మాట్లాడుకుందామని తీసుకున్న నెంబర్.
నీకు అన్నయ్య అంటే ఇష్టమా కదా అని నేను అన్నయ్య నీకు టెస్ట్ పెట్టాం. నువ్వు టెస్ట్లో 100కి 200తో పాసయ్యావు. ఆగు, వస్తున్నా అని కాల్ కట్ చేస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి సంజు వెనకాలే నుంచుని ఆరాధనగా రియాని చూస్తాడు. ఒక అడుగు ముందు వేసి రియా దగ్గరికి వస్తుంటే రియా ఒక అడుగు వెనక్కి వేసి, ఆగు, అక్కడే ఉండు, నా దగ్గరికి రాకు. ఏమైంది రియా? ఎందుకు రావద్దు? నువ్వంటే నాకిష్టం కదా అన్నది నన్నే అడగొచ్చు కదా, ఇలా ప్లాన్ ఎందుకు వేశావ్? అది కాదు బంగారం, నీకు ఇష్టముందా లేదా, లేకపోతే అమ్మా నాన్న కోసం చేసుకుంటున్నావా అనేది తెలుసుకుందామని ఇలా చేశాను. సారీ బంగారం, నా కళ్లల్లో నీకు నీమీద ప్రేమ కనిపించలేదా? అఖిల్ గురించి చెప్పినప్పుడైనా తొందరపడతావనుకున్నాను, అది కూడా లేదు. నువ్వే చెప్పావు కదా, ప్రేమ అంటే చెప్పేది కాదు చూపించేది అని, అందుకే చూపించాను. నీకు కనిపించింది అన్నావు కదా. అలా అనగానే రియా సిగ్గుపడుతుంది. సంజు తనని హక్ చేసుకుంటాడు. అయితే నీకు తెలిసి కూడా నా దగ్గర దాచావు రాక్షసి, నీకు పనిష్మెంట్ ఇస్తాను అని రియా పెదవుల మీద ముద్దు పెట్టబోతుంటాడు. అక్కడికి స్వప్న వస్తుంది. వాళ్లను చూసి వెనకకు తిరుగుతుంది స్వప్న. స్వప్నని చూసి ఇద్దరూ దూరం జరుగుతారు. అప్పుడే అంత తొందరైతే ఎలాగా, పెళ్లి వరకు ఆగండి అని నవ్వుతుంది. అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత 3 నెలల్లో స్వప్న, సంజు పెళ్లి ఘనంగా జరుగుతుంది. ర్యాగింగ్ అనేది సీనియర్స్ అండ్ జూనియర్స్కి మధ్య కమ్యూనికేషన్ కోసం పెట్టారు, పగా ప్రతీకారం కోసం కాదు.